నమస్కారం. సింగరేణి వ్యాప్త వార్తా విశేషాల సమాహారం సింగరేణి స్రవంతి కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం సింగరేణి స్రవంతిలో ముఖ్యాంశాలు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన సింగరేణి సిఎండి డాక్టర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి సింగరేణి అభివృద్ధికి, సుస్థిరతకు సంపూర్ణ సహకారం అందిస్తామన్న ప్రభుత్వాధినేతలు. బొగ్గు నాణ్యత ప్రమాణాల పెంపుదలకు యాజమాన్యం ప్రత్యేక చొరవ, ఏరియాలలో సమీక్షా సమావేశాలు, గనుల్లో ప్రత్యేక చర్యలు. క్వాలిటీ టౌన్షిప్ ఉద్యోగుల తాగునీటి కోసం 5 కొత్త బోర్ల ద్వారా మంచినీటి సరఫరా, దీర్ఘకాలిక సమస్య పరిష్కారంపై సర్వత్రా హర్షం. కోయగూడెం ఓపెన్ కాస్ట్ గనిని సందర్శించిన డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్, బొగ్గు నాణ్యత, ఉత్పత్తిపై ప్రత్యేక సూచనలు. సింగరేణి సేవా సమితి ద్వారా మహిళలకు కంప్యూటర్ డిటిపిలో శిక్షణ, ఉచిత శిక్షణ కల్పించడం పైన మహిళల సంతోషం. సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండీగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారిని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ భట్టి విక్రమార్క మల్లు గారిని, అలాగే న్యూఢిల్లీలో కేంద్ర బొగ్గు గనుల శాఖ కార్యాలయంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి గారిని మరియు ఇతర ఉన్నతాధికారులను మర్యాదపూర్వకంగా కలిశారు. సింగరేణి సంస్థ అభివృద్ధికి పూర్తి చేయూతనివ్వాలని ఆయన కోరారు. సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండీగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి ఇటీవల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి తన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి తన శుభాకాంక్షలు తెలియజేస్తూ సింగరేణి సంస్థను ప్రగతి పథంలో ముందుకు నడపాలని కోరారు. అలాగే సంస్థ చైర్మన్ డాక్టర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లును కూడా మర్యాదపూర్వకంగా కలిసి తన కృతజ్ఞతలు తెలియజేశారు. కంపెనీ అభివృద్ధికి, సుస్థిరతకు కృషి చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు సూచించారు. అలాగే సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శ్రీ కె రామకృష్ణారావు గారిని కూడా మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది. కాగా గురువారం నాడు సంస్థ చైర్మన్ డాక్టర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి న్యూఢిల్లీలోని కేంద్ర బొగ్గు గనుల శాఖ కార్యాలయాన్ని సందర్శించి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ దేశ బొగ్గు ఇంధన అవసరాలు తీర్చడంలో సింగరేణి సంస్థ తన వంతు కృషి చేయడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని కోరారు. ఈ పర్యటనలో భాగంగా సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి కేంద్ర బొగ్గు శాఖ కార్యదర్శి విక్రమ్ దేవ్ దత్తును, కేంద్ర బొగ్గు శాఖ అదనపు కార్యదర్శులు శ్రీమతి రూపిందర్ బ్రార్ను, ఎస్కే జాను, అలాగే సంయుక్త కార్యదర్శి సంజీవ్ కుమార్ కస్సిని కూడా కలిశారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు డైరెక్టర్ పర్సనల్ మరియు ఫైనాన్స్ శ్రీ గౌతమ్ పొట్రు పాల్గొన్నారు. నేటి బొగ్గు మార్కెట్లో నాణ్యతకు అధిక ప్రాధాన్యత ఉంది. వినియోగదారులు తమకు కావలసిన నాణ్యమైన బొగ్గును, తమకు కావలసిన గ్రేడ్ బొగ్గును మాత్రమే స్వీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. నాణ్యత ప్రమాణాల పెంపుదలకు అన్ని ఏరియాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు మరియు నాణ్యత పెంపుదలకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. నేడు వినియోగదారులు నాణ్యమైన బొగ్గును మాత్రమే కోరుకుంటున్నారు. తమకు అవసరమైన గ్రేడు, నాణ్యత గల బొగ్గును అది లభించే చోటనే కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కాబట్టి సింగరేణి సంస్థ కూడా నాణ్యతపైన ప్రత్యేక దృష్టి సారించింది. దశాబ్దాలుగా మనతో అనుబంధం ఉన్న వినియోగదారులు కూడా నాణ్యత లేని బొగ్గును మన నుంచి తీసుకోవడానికి అంతగా ఆసక్తి చూపించడం లేదు. దీన్ని పరిగణలోకి తీసుకున్న సింగరేణి యాజమాన్యం నాణ్యత ప్రమాణాల పెంపుదలకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా బొగ్గు ఉత్పత్తి అవుతున్న బొగ్గు బెంచి వద్ద డోజర్ల ద్వారా షేల్ను పక్కకు నెట్టి కేవలం బొగ్గును మాత్రమే డంపర్లలోకి లోడయ్యే విధంగా చూస్తున్నారు. అలాగే బ్లాస్టింగ్ సందర్భంగా కూడా బొగ్గు పొర వరకు మాత్రమే బ్లాస్టింగ్ జరుపుతున్నారు. ఇదిలా ఉంటే
సిహెచ్పిలు అనగా కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్లలో కూడా అన్లోడింగ్కు పంపించే బెల్టులపైన షేల్ లేదా బొగ్గు గాని ఇతర పదార్థాలను గుర్తించి వేరుపరిచే చర్య కూడా చేపడుతున్నారు. దీనికోసం బెల్టు పైన అనేక మంది షేల్ పికింగ్ మజ్దూర్లను ఏర్పాటు చేశారు. షేల్ని వేరుపరిచి బయటకు పంపిస్తున్నారు. అలాగే సిహెచ్పి బెల్టు పైన ఇనుము సంబంధ స్క్రాప్ వంటి వాటిని వేరుపరచడం కోసం మ్యాగ్నెటిక్ సపరేటర్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇవి భూగర్భ గనుల్లో కానీ ఓపెన్ కాస్ట్ గనుల్లో కానీ బొగ్గుతో పాటు కలిసి వచ్చిన చిన్న చిన్న ఇనప కడ్డీలు లేదా స్క్రాప్ను వేరుపరుస్తూ ఉంటాయి. ఈ విధంగా నాణ్యతా ప్రమాణాలు పెంపుదల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది సింగరేణి సంస్థ. ఈ విధంగా అన్ని ఏరియాల్లో అన్ని సిహెచ్పిలు మరియు పని ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవడం వల్ల క్రమంగా బొగ్గు నాణ్యత పెరుగుతోంది. ఈ విధంగా 3 షిఫ్టుల్లో కూడా ప్రతి క్షణం బొగ్గు నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతూ సింగరేణి యాజమాన్యం అన్ని ఏరియాల్లో కూడా ప్రత్యేక సమీక్షా సమావేశాలు నిర్వహిస్తోంది. ఇటీవల శ్రీరాంపూర్ ఏరియాలో జనరల్ మేనేజర్ మార్కెటింగ్ మరియు కోఆర్డినేషన్ శ్రీ తాడబోయిన శ్రీనివాస్, ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస సమక్షంలో అందరూ అధికారులతో ఒక ప్రత్యేక సమీక్షను నిర్వహించారు. ఈ సమీక్షలో ఆయన మాట్లాడుతూ నేడు బొగ్గు మార్కెట్లో సంస్థ గట్టి పోటీని ఎదుర్కొంటుందన్నారు. నాణ్యత లేని బొగ్గు ఎంత ఉత్పత్తి చేసినా ఫలితం ఉండదు. కాబట్టి తగిన నాణ్యత మరియు గ్రేడుగల బొగ్గును వినియోగదారులకు సరఫరా చేయటానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఎంత బొగ్గు ఉత్పత్తి చేశాము అనేది కాకుండా ఎంత నాణ్యతగా మరియు తగిన గ్రేడు బొగ్గును అందిస్తున్నాము అనేది ప్రధానంగా చూడాలని ఆయన వివరించారు. రవాణా లోపాలు, నిల్వ సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలతో పనిచేయాలన్నారు. అలాగే ఉత్పత్తి వ్యయాలు నియంత్రిస్తూ భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత కల్పించాలన్నారు. ప్రమాదాలు జరగకుండా ఉత్పత్తి సాధించాలని భూగర్భ మరియు ఓపెన్ కాస్ట్ గనుల్లో భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. అన్ని శాఖల వారు పరస్పర సహకారంతో సమన్వయంతో పనిచేయాలని, ఏవైనా సమస్యలు ఎదురైనప్పుడు వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ సమావేశంలో ఇంకా ఏరియా ఇంజనీర్ టి రమణారావు, ప్రాజెక్టు అధికారులు ఏ వెంకటేశ్వరరెడ్డి, చిప్పా వెంకటేశ్వర్లు, ఏజెంట్లు శ్రీ శ్రీధర్, శ్రీ జి రవికుమార్, డీజీఎంలు శ్రీ ఎస్ అనిల్ కుమార్, ఇంకా ఇతర అధికారులు పాల్గొనడం జరిగింది. నాణ్యత రక్షణలే మార్గదర్శకాలుగా సింగరేణి నిలవాలి, దేశంలో ఆదర్శ అగ్రగామి అయి. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఉద్యోగ సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. ముఖ్యంగా కార్మిక కాలనీల్లో వసతులు పెంచడానికి, సౌకర్యాలు పెంచడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. గోలేటి టౌన్షిప్లోని కార్మికులకు మంచినీటి సౌకర్యం అందించడం కోసం యాజమాన్యం ప్రత్యేక చర్య తీసుకుంది. 5 కొత్త బోర్లను వేసి శుద్ధమైన మంచినీటిని ఇప్పుడు సరఫరా చేస్తున్నారు. దీనిపై కార్మికులు, వారి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి సంస్థ కార్మిక సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా అన్ని ఏరియాల్లో మంచినీటిని ప్రతి క్వార్టర్కు ట్యాప్ ద్వారా అందిస్తోంది. మనుగురు వంటి ఏరియాల్లో గోదావరి నది నుంచి మంచినీటిని సరఫరా చేస్తూ గనుల అవసరాలకు మరియు కార్మిక అవసరాలకు కూడా సరఫరా చేస్తోంది. బెల్లంపల్లి ఏరియాలో గోలేటి టౌన్షిప్లో ఇప్పటి వరకు గనుల నుంచి సేకరించిన నీటిని శుద్ధిపరిచి సరఫరా చేస్తుండేవారు. అయితే ఈ నీటిపైన కార్మికులకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. ఇటీవల ఆ ఏరియా జనరల్ మేనేజర్గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ విజయభాస్కర్ రెడ్డికి స్థానిక కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేస్తూ తమకు స్వచ్ఛమైన మంచినీటిని అందించడానికి ప్రయత్నించాలని కోరారు. దీనిపై ఏరియా జీఎం శ్రీ విజయభాస్కర్ రెడ్డి తక్షణమే స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడారు. ఇప్పటి వరకు మూతబడిన గోలేటి 1 ఇంక్లైన్ నుంచి సరఫరా చేస్తున్న నీటికి బదులుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిందిగా సూచించారు. దీనిపై సమావేశంలో లోతుగా చర్చించి 5 చోట్ల బోర్లు వేయాలని, బోర్ల ద్వారా నీటిని తోడి కాలనీకి అందించాలని నిర్ణయించారు. 5 చోట్ల 5 HP, 7.5 HP, 10 HP సామర్థ్యం గల మోటారు పంపులను ఏర్పాటు చేసి రోజుకు సుమారు 1,50,000 నుంచి 2,00,000 గ్యాలన్ల మంచినీటిని సరఫరా చేయడం ప్రారంభించారు. బోర్ల ద్వారా తోడిన నీటిని తిరిగి ఫిల్టర్ బెడ్ వద్ద శుభ్రపరిచి కార్మిక కాలనీకి సరఫరా చేస్తున్నారు. గోలేటి టౌన్షిప్లో దాదాపు 800 క్వార్టర్లు ఉన్నాయి.
సుమారు 4,500 మంది కార్మికులు వారి కుటుంబ సభ్యులు నివసిస్తున్నారు. ఈ విధంగా సింగరేణి సంస్థ కేవలం 2 నెలల సమయంలోనే తమకు స్వచ్ఛమైన మంచినీటిని అందించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. దీనిపై ఏరియా జీఎం శ్రీ విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఇలా అన్నారు. చేస్తే నాకు తొందరగా సాల్వ్ అవుతుంది, మంచి వాటర్ వస్తాయని మాట్లాడుకున్న తర్వాత 2 నెలల్లోపే మేము బోర్హోల్స్ వేసి పంపులు పెట్టించేసి జూన్ లోపల అందరికీ మంచి వాటర్ సప్లై చేశాం. ఈ విధంగా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. సివిల్ డీజీఎం ఎస్కే మదీనా ఈ మంచినీటి సౌకర్యం ఏర్పాటుపై ప్రత్యేక చొరవ చూపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక సంక్షేమ చర్యగా దీన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టామని, ఇప్పుడు సర్వత్రా హర్షం వ్యక్తమవుతుందని అన్నారు. బోర్వెల్స్ వేసి వాటర్ సప్లై చేయొచ్చు అనేది ఒక ట్రయల్ రేసెస్ మీద ఇమీడియట్గా ఒక 10-15 డేస్లోనే ట్రయల్ చేయించి అది సక్సెస్ అయిందన్న వెంటనే కావాల్సిన సదుపాయాలు, పంపులు అన్నీ అరేంజ్ చేయించి దానికి కావాల్సిన శాంక్షన్స్ ఇచ్చి అందరినీ కోఆర్డినేట్ చేయించి బోర్లు వేయించి దాని ద్వారా ఇప్పుడు కాలనీకి ఫ్రెష్ వాటర్ సప్లై చేస్తున్నాం. ఇప్పుడు కొందరు కాలనీ వాసుల అభిప్రాయాల్ని తెలుసుకుందాం. బోర్లు వేయించాక చాలా బాగా వస్తున్నాయి, మంచిగా ఫిల్టర్ కాకుండా కానీ తాగబుద్ధి అవుతుంది. వాటర్ చాలా బాగా ఉన్నాయి, ఆరోగ్యాలు కూడా చాలా బాగా ఉంటున్నాయండి. బోర్ వేయించి వాటర్ చేయించి మంచిగా వస్తున్నాయి. ఇప్పుడు బోర్ వాటర్ అయినా కూడా మంచిగా డ్రింకింగ్ డైరెక్ట్ డ్రింక్ చేసేటట్టు ఉన్నాయి, ఫిల్టర్ చేయకుండా బాగున్నాయండి. సింగరేణి సంస్థ డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు ఇటీవల ఇల్లందు ఏరియాలోని కోయగూడెం ఓపెన్ కాస్ట్ గనిని సందర్శించారు. కోయగూడెం ఓపెన్ కాస్ట్ గని నుండి సర్ఫేస్ మైనర్ ద్వారా రోజుకు దాదాపు 11,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతోంది. కాగా నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేయాలని, ఉత్పాదకత పెంచాలని, లక్షల మేర బొగ్గును ఉత్పత్తి చేస్తూ ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఇల్లెందు ఏరియాలోని కోయగూడెం ఓపెన్ కాస్ట్ గని నుంచి నిత్యం సుమారు 11,000 టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తుంటారు. సర్ఫేస్ మైనర్ ద్వారా ఈ గని నుండి బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నాణ్యమైన బొగ్గును, తగిన గ్రేడు బొగ్గును సరఫరా చేయడం కోసం తీసుకుంటున్న చర్యలపైన సంస్థ డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు ఇల్లందు ఏరియాలోని కోయగూడెం ఓపెన్ కాస్ట్ గనిని సందర్శించారు. అక్కడ జరుగుతున్న ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. వినియోగదారులకు అవసరమైన గ్రేడును మనం సరఫరా చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. రవాణాకు ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నాణ్యతా ప్రమాణాల పెంపుదలకు అక్కడ తీసుకుంటున్న జాగ్రత్తలపైన ప్రాజెక్ట్ ఆఫీసర్ కేఓసి శ్రీ గోవిందరావు, కేఓసి మేనేజర్ శ్రీ శ్రీనివాసరావు, క్వాలిటీ మేనేజర్ రామదాసు, ఇంకా ఇతర అధికారులు డైరెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు నాణ్యతా ప్రమాణాల పెంపుదలకు తీసుకోవాల్సిన మరిన్ని జాగ్రత్తలపై వివరించారు. సంస్థ తన సామాజిక బాధ్యత కార్యక్రమాల్లో భాగంగా సమీప గ్రామాలు, సమీప పట్టణాల్లోని నిరుద్యోగ యువతకు అనేక రకాల ఉపాధి అవకాశ శిక్షణలు ఉచితంగా అందిస్తోంది. ఈ నేపథ్యంలో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి సమీపంలో ఉన్న గ్రామాల యువతకు ఇటీవల కంప్యూటర్ పైన ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇటువంటి శిక్షణ కార్యక్రమం తమ కోసం ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని గ్రామ మహిళలు తెలియజేస్తున్నారు. సింగరేణి సంస్థ తన సామాజిక బాధ్యత కార్యక్రమాల్లో భాగంగా సంస్థకు సమీపంలోని గ్రామాలు, పట్టణాల్లో ఉన్న యువతీ యువకుల కోసం ఉచిత ఉపాధి అవకాశ శిక్షణలు అనేకం ఇస్తూ వస్తోంది. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి సమీపంలోని గ్రామాల యువతకు ఈ విధంగా అనేక రకాల శిక్షణలు ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 250 మంది పరిసర గ్రామ మహిళలు టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, మగ్గం వర్క్, బ్యూటిషియన్ వంటి వృత్తి శిక్షణల్లో తరఫీదు పొందారు. ఈ విధంగా తరఫీదు పొందిన కొంతమంది సొంతగా యూనిట్లు ఏర్పాటు చేసుకుని స్వయం ఉపాధి బాట పట్టారు కూడా. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మరికొన్ని ఉచిత శిక్షణలు అందించడానికి సింగరేణి యాజమాన్యం నిర్ణయించింది. తాజాగా కంప్యూటర్ డిటిపి కోర్సును ప్రారంభించింది. ఈ శిక్షణ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించగానే దాదాపు 100 మంది వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరి నుండి తొలి దశలో 40 మందిని ఎంపిక చేసి ఇటీవల కంప్యూటర్ శిక్షణ తరగతులు ప్రారంభించారు. ఈ శిక్షణ తరగతుల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
ఒక ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు జూమ్ తీసుకోవాలి. జూమ్ అనేది కంపల్సరీ. ఇలా ఆప్షన్స్ బాక్స్ అయితే ఆప్షన్స్లో మీరు వన్ ప్లేస్ క్లిక్ చేయాలి. ప్లేస్ ఎప్పుడైతే కొంచెం లాంగ్ డిస్టెన్స్లో ఉంటుంది కాబట్టి లాంగ్ డిస్టెన్స్ అయితే తీసుకోవాలనుకుంటే కొంచెం మీరు ప్రాక్టీస్ చేశాక మీరు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేశారో మళ్ళీ అక్కడి వరకు మాత్రమే వచ్చిన తర్వాత ఎండ్ చేయాలి. దీనిపై వారు మాట్లాడుతూ సింగరేణి సంస్థ ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి తమ కోసం ఉచితంగా శిక్షణ ఇవ్వటం ఎంతో సంతోషంగా ఉందని, తాము ఈ శిక్షణ సమీప పట్టణాల్లో తీసుకోవాలంటే ఎంతో ఖర్చవుతుందని వారు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా వారు సింగరేణి సంస్థకు తమ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అభినయ, ఐఎమ్ ఫ్రమ్ నర్వా. ఈ సింగరేణి సేవా సమితి వాళ్ళు మాకు ఒక బెస్ట్ ఆపర్చునిటీ అయితే ఇచ్చారు. ఫోటోషాప్ ఎడిటింగ్ ఉంది అందులో, DDP కంప్యూటర్ కోచింగ్. ఇందులో మాకు పాస్ ఫోటోస్ అండ్ విజిటింగ్ కార్డ్స్, ఆల్బమ్స్ అండ్ పోస్టర్స్ రెడీ చేయడం అన్ని చెప్తున్నారు. చాలా బాగా చెప్తున్నారు. అండ్ తెలుగు రైటింగ్ కూడా ఉంది ఇందులో. ఇది నేర్చుకున్నాక మాకు సర్టిఫికేట్ కూడా వస్తుంది. సర్టిఫికేట్తో యాజ్ ఎ స్టూడెంట్గా మేము ఏమైనా షాప్ పెట్టుకొని మాకు చాలా యూజ్ అవుతుంది. సో థ్యాంక్ యూ. అభ్యర్థుల నుంచి వస్తున్న ఆసక్తిని గమనించిన సింగరేణి యాజమాన్యం ఈ తరహా కోర్సులను ఇకపై కూడా కొనసాగిస్తామని తెలియజేస్తున్నారు. ఫోటోషాప్ క్లాస్లో భాగంగా వాళ్ళకి పాస్ ఫోటోస్ కానీ, వెడ్డింగ్ ఆల్బమ్ కానీ, లోగో డిజైనింగ్ కానీ, మళ్ళీ ఆల్బమ్ డిజైనింగ్ కానీ, దాంతోపాటు తెలుగు టైపింగ్, హిందీ టైపింగ్ అది నేర్పించడం అనేది జరుగుతుంది. ఈ ఫోటోషాప్ క్లాసెస్ నేర్పించిన తర్వాత వాళ్ళు వివిధ రంగాలలో ఏ విధంగా అయితే ఉద్యోగ అవకాశాలు కానీ లేదా వాళ్ళ జీవనోపాధిని ఏ విధంగా పొందాలనేది కూడా నేర్పించడం జరుగుతుంది. సో దీంతో పాటు సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ సర్టిఫికెట్ అనేది ఏదన్నా గవర్నమెంట్ సంబంధించిన బ్యాంక్లో వాళ్ళు లోన్ తీసుకొని వాళ్ళకి సపరేట్గా ఈ ఫోటోషాప్ సంబంధించిన షాప్స్ కూడా ప్రారంభించేసుకొని వాళ్ళు లోగో డిజైన్స్ కానీ, ఆల్బమ్ డిజైనింగ్స్ కానీ, సోషల్ మీడియా సంబంధించిన పోస్టర్స్ కానీ, బ్యాక్గ్రౌండ్స్ కానీ, ఫ్లెక్సీలు కానీ ఏమైనా చేసిన ఎడల వాళ్ళు సెల్ఫ్ ఉపాధిని పొందడానికి అవకాశం ఉంటుంది. సింగరేణి కార్మికుల భవిష్య నిధి మరియు పెన్షన్ CMPF ద్వారా నిర్వహించబడుతున్న సంగతి మీ అందరికీ విదితమే. ఈ నేపథ్యంలో CMPF ఉన్నతాధికారులు వివిధ ఏరియాల్లో పర్యటిస్తూ దీనికి సంబంధించిన కొత్త పోర్టల్ గురించి వివరిస్తున్నారు. ఆ విశేషాలతో కూడిన వార్తను మీకు అందిస్తున్నాం. సింగరేణి ఉద్యోగులు, అధికారులు తమ భవిష్య నిధి పెన్షన్ కోసం CMPF ఖాతాలు కలిగి ఉన్న విషయం మీ అందరికీ విదితమే. ఈ నేపథ్యంలో CMPF ఉన్నతాధికారులు ఇటీవల సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి కొత్తగా ప్రవేశపెట్టిన CCare పోర్టల్ గురించి వివరిస్తున్నారు. మందమరి ఏరియాలో ఏరియా GM ఎన్ రాధాకృష్ణ అధ్యక్షతన CMPF రీజనల్ కమిషనర్ శ్రీ హరి పచౌరి CCare పోర్టల్ గురించి సంబంధిత అధికారులకు మరియు ఉద్యోగులకు వివరించారు. ఈ సమావేశంలో కూడా పెన్షన్కి సంబంధించిన క్లెయిమ్స్ త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రయాస అనే పద్ధతిని తీసుకొచ్చామని, ఇది అందరికీ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. బొగ్గు మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు జీరో పెండెన్సీగా CMPF పనులు కొనసాగించడానికి తాము ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా 118 రివైజ్డ్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్స్ కాపీలను కూడా సంబంధిత అధికారులకు వివరించారు. ఫిబ్రవరి నెలలో పదవీ విరమణ చేస్తున్న CMPF రీజనల్ కమిషనర్ శ్రీ హరి పచౌరిని ఈ సందర్భంగా ఏరియా GM ఎన్ రాధాకృష్ణ, రామకృష్ణాపూర్ గుర్తింపు కార్యసంఘం బ్రాంచ్ కార్యదర్శి అక్బర్ అలీ, బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్, DGM పర్సనల్ అశోక్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ సత్యనారాయణ ఇంకా ఇతరులు ఘనంగా సన్మానించారు. ఇప్పుడు పలు ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమ విశేషాలతో కూడిన సింగరేణి రౌండప్. తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ కమిషనర్లు సింగరేణి ప్రాంతంలో పర్యటించారు. వీరిలో శ్రీ PV శ్రీనివాసరావు, దేశాల భూపాల్, మోహిస్నా పర్వీన్, బోరెడ్డి అయోధ్యారెడ్డి ఉన్నారు. వీరికి ఏరియా జనరల్ మేనేజర్ RG1 స్వాగతం పలికారు. పెద్దపల్లి జిల్లా పర్యటనలో భాగంగా గోదావరిఖని, సుందిల్లా తదితర ప్రాంతాల్లో వీరు పర్యటించడం జరిగింది. ఆ తర్వాత గోదావరిఖని RG1 ఏరియాలోని 2A భూగర్భ గనిని కూడా సమాచార హక్కు కమిషన్ కమిషనర్లు సందర్శించడం జరిగింది. అలా
అలాగే ఓపెన్ కాస్ట్ 5 సందర్శనలో ఆర్జీవన్ ఏరియా జీఎం వారికి అక్కడి పని పరిస్థితులు, ఉద్యోగుల పని విధి విధానాలు, బొగ్గు ఉత్పత్తి, రవాణా తదితర అంశాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓడు జీఎం కె చంద్రశేఖర్, ఏజీఎం ఏ ఆంజనేయులు, అధికారుల సంఘం జనరల్ సెక్రటరీ కె మల్లేశం, ప్రాజెక్ట్ ఆఫీసర్ డి రమేష్, ఏజెంట్ డి రమేష్, ఇంకా మేనేజర్ ఎస్కే అలావుద్దీన్, ఇతర అధికారులు పాల్గొనడం జరిగింది. సింగరేణి సంస్థ బెల్లంపల్లి ఏరియాలో ఖైరగూడ ఓపెన్ కాస్ట్ గని నిర్మాణ సందర్భంగా వట్టివాగును డైవర్ట్ చేయటమే కాకుండా ప్రజల సౌకర్యం కోసం దానిపై ఒక భారీ వంతెన నిర్మాణాన్ని కూడా చేపట్టడం జరిగింది. తాజాగా వట్టివాగుపైన ఒక రక్షణ కట్ట నిర్మాణం కూడా చేపడుతున్నారు. సింగరేణి సంస్థ నిధులతో రాష్ట్ర నీటిపారుదల శాఖ వారు ఈ నిర్మాణాన్ని చేపడుతున్నారు. కాగా ఈ నిర్మాణపు పనులను పరిశీలించడానికి ఇటీవల తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ మంచిర్యాల జిల్లా శ్రీ సత్య రాజచంద్ర బెల్లంపల్లి ఏరియాలో పర్యటించారు. వారికి ఏరియా జనరల్ మేనేజర్ ఎం విజయభాస్కర్ రెడ్డి స్వాగతం పలికారు. ముందుగా వారు వట్టి వాగుపై నిర్మిస్తున్న రక్షణ కట్ట పనులను పరిశీలించారు. నిర్మాణ పనులు నాణ్యతగా చేయాలని నీటిపారుదల శాఖ సిబ్బందికి శ్రీ సత్య రాజచంద్ర సూచించారు. నీటి నిల్వ ప్రాంతాన్ని, మైనింగ్ పరిధిని సింగరేణి అధికారులు వారికి చూపించారు. వర్షాకాలం లోపుగానే ఈ రక్షణ కట్ట నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని శ్రీ సత్య రాజచంద్ర సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. ఆ తర్వాత వ్యూ పాయింట్ నుంచి ఖైరగూడ ఓపెన్ కాస్ట్ గని పని విధానాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఖైరగూడ పిఓ మత్సగిరి నరేందర్, డీజీఎం సివిల్ ఎస్కే మదీనా బాషా, నీటిపారుదల శాఖ ఎస్సి విష్ణు ప్రసాద్, ఈఈ గుణవంతరావు, డిఈ అన్నాజీరావు, దామోదర్రావు, ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. సింగరేణి వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాలలో సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ వారి సమన్వయంతో 6 వారాల పాటు జూట్ బ్యాగ్ తయారీపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఇటీవల కొత్తగూడెం ఏరియాలోని స్థానిక సిఈఆర్ క్లబ్లో డిసెంబర్ 29వ తేదీ నుండి ఫిబ్రవరి 13వ తేదీ వరకు నిర్వహించారు. ఈ శిక్షణ కాలంలో మహిళలకు వివిధ రకాల జూట్ బ్యాగ్ల తయారీ, డిజైనింగు మరియు మార్కెటింగ్ అంశాలపై నిపుణులచే ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అలాగే శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా అభ్యర్థులందరికీ ఎంఎస్ఎంఈ వారి తరఫున జారీ చేసిన సర్టిఫికేట్లను కొత్తగూడెం ఏరియా సేవా సమితి అధ్యక్షురాలు శ్రీమతి మధురవాణి అభ్యర్థులకు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీమతి మధురవాణి మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఇలాంటి నైపుణ్య శిక్షణలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. అలాగే పర్యావరణానికి హాని చేసే ఈ ప్లాస్టిక్ కవర్లకు బదులుగా జూట్ బ్యాగ్ల వినియోగాన్ని ప్రోత్సహించడం మరియు మహిళలకు ఉపాధి కల్పించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. శిక్షణ పొందిన మహిళలు తయారు చేసిన వివిధ రకాల జూట్ బ్యాగ్ల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా సేవా సమితి అధ్యక్షురాలు శ్రీమతి మధురవాణి, శ్రీ దినేష్ కుమార్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎంఎస్ఎంఈ హైదరాబాద్, శ్రీ రామిరెడ్డి లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, శ్రీ పృథ్వీరాజ్ పరిశ్రమల ప్రోత్సాహక అధికారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇంకా ఏరియా అధికారులు, మహిళా అభ్యర్థులు పాల్గొన్నారు. రామగుండం 3 ఏరియాలోని రత్నాపూర్ గ్రామంలో ఈ నెల 18వ తేదీన జూట్ బ్యాగ్ తయారీ శిక్షణా తరగతులను ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ మధుసూదన్, ఏరియా సేవా సమితి అధ్యక్షురాలు శ్రీమతి తిరుమల మధుసూదన్లు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి సంస్థ ఉద్యోగుల కుటుంబ సభ్యుల కోసమే కాకుండా పరిసర ప్రాంతాల నిరుద్యోగ యువత కోసం సింగరేణి సేవా సమితి ఎన్నో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోందని, వీటిని సద్వినియోగం చేసుకొని ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రత్నాపూర్ గ్రామ సర్పంచ్ శ్రీమతి పల్లె ప్రతిమ, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ పి రాజేశం, సేవా కార్యదర్శి ఉమాదేవి, ఇంకా ఇతర మహిళా అభ్యర్థులు పాల్గొన్నారు. ఇవి ఈ వారం సింగరేణి స్రవంతి విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.